ఇక్కడ మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి. ఇక్కడ వచ్చి మా తాతగారు ముందు స్టార్ట్ చేసినారు. ఫస్ట్ ఒక 40 ఏళ్ళప్పుడు 82 ఆ మధ్యలో ఫస్ట్ మన పని స్టార్ట్ చేసినారు. మామూలు ముందు కడవలు ఇలాంటివి చేస్తుంటే దాని తర్వాత ఒక విక్రమ్ సార్ అని ఒక డ్రాయింగ్ మాస్టర్ సార్ వచ్చి, మీరు ఇలాంటివి కాదు కొంచెం డిజైన్ వీటిలో ఇలాంటివన్నీ మీరు చేయాలా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మనము ఒకరు అట్లా కొంచెము ఒక ఫ్యామిలీ ఒక 500 ఫ్యామిలీ దాకా ఇదే బతుకుంటారు. తర్వాత ఒక 2 సెట్లు ఇచ్చినారు. అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత చాలా మంది మన ప్లేస్ చాలలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇంతమంది ఉండాలని చెప్పి ఇక్కడ సీఎం గారు వచ్చినాడు. ఒకసారి అడగతానంటే 500 కుటుంబాలంటే చేతుర్తులు కదా. దానివల్ల ఇక్కడ 1 ఎకరా పొలం ఇచ్చి షెడ్ కట్టించారు. సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు షెడ్ కట్టించారు. ఈరోజు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడ బతుకుతున్నాయి. దానివల్ల వాళ్ళ పిల్లలు అందరూ పిల్లలంతా చదువుకునేదానికి ఇంకా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు, షాపులు కావచ్చు. 500 కుటుంబాలు బతుకునేట్టుగా అప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనకు సహకారం అందించినారు. అదే మిషనరీస్, అదే సెంట్రల్ గవర్నమెంట్ కేబీసీ తరఫున లోన్లు ఇవ్వటం జరిగింది. అన్నీ ఇచ్చినారు. ఈరోజు అందరూ బాగా ఎవరు వర్క్ వాళ్ళు చేసుకొని బతుకుంటారు. ఇలాంటివి ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడే కాదు, స్టేట్ మొత్తం ఇవ్వాలని కోరుకుంటున్నాము. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఏమైనా చెప్తున్నావా? ఇదే విధంగా తెలంగాణలో కూడా మన తెలంగాణలో 25 లక్షలు, కుమ్మరంలో 25 లక్షలు ఓటర్స్ ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కుమ్మరోళ్ళందరికీ ఇచ్చి ఇట్లాంటి చేతుల తరఫున ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదో కొంచెం బతుకునేదానికి అవకాశం ఉంటుంది. చాలా కుటుంబాలు తెలంగాణలో కూడా చూశాను నేను 2-3 సార్లు. మురుగును పడిపోయినారు పాపం. వాళ్ళు కూడా అనుకోవాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాము. అదే ఇది వీడియో చూసి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆయన సొంత నియోజకవర్గం ఇంకా అన్న వాళ్ళు వచ్చినారు. రవీణ ఇంకొన్న ఇద్దరు వచ్చారు. ఎట్లా ఏం చూద్దామని వాళ్ళ ఊరిలో కూడా ఇలాంటి అవకాశాలు రావాలని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కోరుతున్నాము ఇలాంటి సీట్లు ఇవ్వాలని. అక్కడ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వాళ్ళు కూడా ఇలాంటి గుర్తించి వాళ్ళ సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. ఓకే అండి.